ఇప్పుడే వచ్చేసి సైందో మూవీ చూసేసి రావడం జరిగింది. మూవీ గురించి చెప్పాలంటే అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను, పక్కన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, కానీ నాకైతే యావరేజ్ అబౌవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. మ్యాటర్ ఏంటంటే లైన్ అయితే బాగుంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ వచ్చేసి ఇంకా బెటర్గా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఈ లైన్ గురించి మనం మాట్లాడుకుంటాము, కానీ దానికంటే ఫస్ట్ వెంకటేష్ గారు యాక్టింగ్ కావచ్చు, నవాజుద్దీన్ సిద్దికీ గారు యాక్టింగ్ కావచ్చు, వీళ్ళిద్దరిది అయితే ఇంకా మూవీలో స్టాండర్డ్ పర్ఫార్మెన్సెస్. సీరియస్గా చెప్తాను, మన వెంకటేష్ గారి గురించి మనకు తెలిసిందేదే, బట్ కానీ ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్దికీ గారు వచ్చేసి బాలీవుడ్లో ఆయన ఎందుకు అంతగా పొగుడుతూ ఉంటారో నాకు ఈ మూవీ చూస్తే నాకు అర్థమైంది. ఆయన విలన్గా ఉంటూనే ఒక పక్క కామిక్ ఎక్స్ప్రెషన్స్, ఆ కామిక్ టైమింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ పెన్ స్ట్రోక్స్ ఓట్ అంతా యూజ్ చేస్తా, ఇంకా ఆండ్రియాన్ వచ్చేసి హిందీ టు తెలుగులో ట్రాన్స్లేషన్ అడుగుతా, కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. అండ్ లైన్ ఎందుకు బాగుందని చెప్తానంటే బ్రో, మంచి లైన్ అనమాట, అవేర్నెస్ ఇచ్చే లైన్. ఈ స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ, ఈ SMA వచ్చేసి ఒక జెనెటిక్ డిసార్డర్ అనమాట. అది నిజంగానే బయట కొంతమంది పిల్లలు బాధపడుతూ ఉంటారు. దాని ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 17 కోట్లు అనమాట. అట్లాంటి ఇంజెక్షన్లు వచ్చేసి ఇప్పుడు SMAతో బాధపడే పిల్లలకు అందించాలా అనేది లైన్ అయితే బాగానే ఉంది. ఆయన ఒకప్పుడు వైలెన్స్ చేసిన వెంకటేష్ గారు ఇప్పుడు పిల్లలకి హెల్ప్ చేయాలనుకుంటాడు. కాకపోతే ఎగ్జిక్యూషన్ ఏంటంటే మనకు కొంచెం నాకైతే ఫ్లాట్ నరేషన్ అని నాకు అనిపించింది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఏదో ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, సైంధవ్ ఈస్ బ్యాక్ అనే సీను. సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు కార్లో నుంచి ఇంకా వెపన్స్ వస్తూ ఉంటుంది అనమాట. సో రిమైనింగ్ మూవీ అంతా కొంచెం నాకు ఫ్లాట్ నరేషన్ అని నాకు అనిపించింది. ఓవరాల్గా బ్రో కంపేర్ టు గుంటూరు కారం అనమాట. సో డెఫినెట్లీ మనం సైంధవ్కి వచ్చి హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. టిల్ నౌ క్లియర్ విన్నర్ ఈస్ హనుమాన్. కొంచెం వైలెన్స్ అయితే ఎక్కువగానే ఉంటుంది, కొంచెం వైలెన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది బ్రో. కాకపోతే ఈ మధ్య వైలెన్స్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసేస్తూ ఉన్నారనమాట. చిన్నపిల్లలు అవాయిడ్ చేస్తే కొంచెం బెటర్ బ్రో, ఎందుకంటే ఇప్పుడు అనిమల్ స్టోరీ వచ్చేసి చిన్నపిల్ల బ్యాక్డ్రాప్ ఉంది SMA డిసీజ్ గురించి, కానీ మనకు వైలెన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది మూవీ. కొంచెం పిలుచుకొని రాకపోవడమే బెటర్ అనమాట, ఎందుకంటే చిన్నపిల్లలకు వాళ్ళకి వచ్చేసి ఆ నోషన్ ఏర్పడిపోతుంది కాబట్టి, ఆ భయం అంతా మళ్ళీ వస్తుంది కాబట్టి. సో చిన్నపిల్లలను కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ మూవీలో అయితే ఎంతమంది ఉన్నా కూడా స్టాండర్డ్ పర్ఫార్మెన్సెస్ అయితే మనకు వెంకటేష్ గారు, నవాజుద్దీన్ సిద్దికీ గారు. అండ్ వెంకటేష్ గారి డైలాగ్స్ కూడా బ్రో, నాకైతే గణేష్ నానప్ప డైలాగ్స్ గుర్తొచ్చింది అనమాట. ఆడదాన్ని టచ్ చేస్తాననే ట్రాక్ రికార్డ్ ఇప్పటి వరకు నాకు లేదు. ఈ సైంధవ్ని నువ్వు గెలకద్దు, సైంధవ్ని గెలికితే చావుకు ఆహ్వానం ఇచ్చినట్లే అని చెప్పే డైలాగ్స్. నవాజుద్దీన్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అండి. నవాజుద్దీన్ నుంచి అంటే హిందీ తెలిసిన వాళ్ళకైతే నవాజుద్దీన్ అయితే పిచ్చెక్కిచ్చేస్తాడు, హిందీ తెలియని వాళ్ళకి అదేదో కొత్తగా ఉంటుంది, వెరైటీ ఎక్స్పీరియన్స్, చాలా బాగా చేశాడు. చిన్నపిల్లలు చూడొచ్చు, ఎందుకంటే బేసికలీ దీంట్లో ఒక నాన్న మ్యాన్ అని ఒకటి ఉంటుంది, ఆ క్యారెక్టర్ కోసం అని చెప్పైనా చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారు, ఎమోషనలీ కనెక్ట్ అవుతారు. కొంతవరకు ఉంది వైలెన్స్, కాకపోతే పర్వాలేదు, అంటే ఆ చల్తా అంతా అంటే మొత్తం సినిమా అంతా లేదండి, ఏదో 2-3 సీన్లు ఉన్నాయి అంతే. బట్ ఆ 2-3 సీన్ వదిలేస్తే కనుక ఎమోషనల్ కనెక్ట్ ఉంది కాబట్టి చిన్నపిల్లలకి ఎంజాయ్ చేస్తారు. హిట్, పక్కా హిట్. చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే చాలా బాగుంది. లాస్ట్ కొన్ని సీన్స్ అయితే ఏడిపించేశారు సార్, మామూలుగా కాదు, బాగా ఏడిపించారు. యాక్షన్ ఎక్కువ ఉంది, బట్ స్టిల్ ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. నాకు ఫాదర్ లేరు కాబట్టి ఆ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది నేను చాలా కనెక్ట్ అయ్యాను సార్. లాస్ట్ మూమెంట్లో అయితే ఏడిపించేశారు, చాలా బాగుంది. విన్నర్ అనుకోవచ్చు సార్. అసలు సార్ ఫ్యామిలీ ఎలా అని అనుకున్నాము, అంటే వెంకటేష్ బాబు గారిని ఫ్యామిలీలో చూసాం కదా, ఇలా చూడగలమా అనుకున్నాను, కానీ బాగుంది సార్, చూడవచ్చు. అసలు మామూలు చిన్న పాప అద్భుతంగా చేసిందండి, అసలు బాగుంది సార్, వెరైటీగా ఉంది. చాలా స్టోరీలు వచ్చాయి కదా, ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇది ఒక డిఫరెంట్ అనిపించింది నాకు. లాస్ట్ మూమెంట్లో అంటే ఇంతమంది పిల్లల్ని కాపాడటమే కానీ, లేకపోతే ఒక ఫాదర్ పడ్డ బాధ ఎలాంటిది అన్నది చాలా బాగా చూడొచ్చు సార్. కొంచెం ఉంది వైలెన్స్, బట్ స్టిల్ చూడొచ్చు ఒకసారి, అంటే కనెక్షన్ ఏర్పడుతుంది. మా నాన్న ఎంత కష్టపడతారు ఏంటి, అది కొంచెం అంటే ఉంది సార్, యాక్షన్ ఉంది, అంటే వైలెన్స్ ఉంది లేదనట్లేదు, బట్ ఏంటంటే అలానే ఫ్యామిలీ బాండింగ్, ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్, ఒక 10 మంది పిల్లల్ని సేవ్ చేయడం, ఒక వాళ్ళ పాప కోసమనే కాకుండా ఇంకో 10 మంది కోసం సేవ్ చేయడం అన్న కాన్సెప్ట్ వెరైటీగా ఉంది సార్, బాగుంది, చాలా బాగుంది. హిట్టే సార్, నా దృష్టిలో హిట్టే.